వెల్కమ్ టు పుడమి టీవీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క ఇంట్లో పెళ్లి సందడి. హన్మకొండలో రెచ్చిపోయిన చైల్డ్ స్నాచర్లు. బాచుపల్లిలో జరిగిన అగ్ని ప్రమాదంను పరిశీలించిన మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్. రేణిగుంట విమానాశ్రయంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారికి ఘన స్వాగతం పలికిన అభిమానులు. జన ఔషధి కేంద్రాన్ని ప్రారంభించిన ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి. ఇక వివరాల్లోకి వెళ్తే, రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాలను ములుగు జిల్లాలో పండుగ వాతావరణంలో నిర్వహించాలని జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ తెలిపారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయాలని సూచించారు. గ్రామాల్లో పరిశుభ్రత కార్యక్రమాలు, అవగాహన కార్యక్రమాలు, వైద్య శిబిరాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. అలాగే శుక్రవారం మైబాద్ కలెక్టరేట్లో ఉమ్మడి వరంగల్ జిల్లాల అధికారులతో ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. సూచనలు మనం ఇవ్వడం జరిగింది. రేపు కూడా మనకి అర్స్ట్వైల్ వరంగల్ వారిగా మనకి మీటింగ్స్ కూడా డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు మహబూబాబాద్లో కండక్ట్ చేస్తున్నారు. దాంట్లో కూడా మనకి వచ్చే సలహా సూచనల ప్రకారంగా మనం ప్రణాళికల్ని డెవలప్ చేసుకుంటాము. దీంట్లో భాగంగా అన్ని ఆఫీసెస్లో క్లీన్లీనెస్ మెయింటైన్ చేయడము, అన్ని ఫైల్స్ని ఈ ఆఫీస్కి తీసుకురావడము, అన్ని ఊర్లలో ప్రాపర్గా క్లీన్లీనెస్ డ్రైవ్ మోడ్లో క్లీన్లీనెస్ మెయింటైన్ చేయడము, డ్రింకింగ్ వాటర్ సమస్య రాకుండా చూసుకోవడము, హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ప్రతి వారానికి ఒక్కొక్క ప్రోగ్రామ్ చేశాము. వాళ్ళు వారంలో ఒకరోజు ఒక పిహెచ్సిలో ఎంటైర్ స్పెషలిస్ట్ డాక్టర్స్, గైనకాలజీ, ఆర్థోపెడిక్స్, ఇట్లా స్పెషలిస్ట్ డాక్టర్స్ పిహెచ్సికే వస్తారు. అక్కడ వచ్చి స్పెషలిస్ట్ కేర్ని కూడా అక్కడ ఉన్న ప్రజల్లో వాళ్ళందరినీ తీసుకోవచ్చు. ఇట్లా రకరకాల ప్రోగ్రామ్స్ దాదాపు 12 డిపార్ట్మెంట్లు కలిపి ఈ ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ ప్లానింగ్ని మనము పబ్లిక్ డొమైన్లో కూడా పెడతాము. సర్పంచ్లు అండ్ కొత్తగా ఎలక్ట్ అయిన సర్పంచ్లు అండ్ మన కౌన్సిలర్స్ అండ్ చైర్పర్సన్స్కి కూడా ఆ ప్రోగ్రామ్ని చెప్తాము. మీ ద్వారా కూడా, మీడియా ద్వారా ప్రజలందరూ ఈ ప్రోగ్రామ్స్ ఏదైతే మనం డిజైన్ చేశామో దీంట్లో సక్రియంగా భాగస్వామ్యం చేసుకుంటూ ఎక్కువ బెనిఫిట్ని మీరు పొందాలని కోరుకుంటున్నాను. హన్మకొండ హంటర్ రోడ్లోని వన విజ్ఞాన్ కేంద్రం సమీపంలోని దీన్ దయాల్ నగర్లో గ్యాస్ సిలిండర్ పేలి విషాదం చోటు చేసుకుంది. వంట చేసేందుకు గ్యాస్ వెలిగించిన సమయంలో లీక్ కారణంగా మంటలు చెలరేగి కొద్దిసేపటికే సిలిండర్ భారీ శబ్దంతో పేలింది. బాధితురాలు సరోజిని అప్రమత్తంగా బయటకు పరిగెత్తడంతో ప్రాణాపాయం తప్పింది. అయితే రేకుల షెడ్డు ఇల్లు పూర్తిగా దగ్ధమై ₹1,00,000 నగదు, బంగారం, కీలక పత్రాలు అగ్నికి ఆహుతయ్యాయి. ప్రభుత్వం ఆదుకోవాలని బాధితురాలు వేడుకుంటున్నారు. వస్తువులు ఉన్నాయి, ఒక్క బట్ట లేకుండా మీద ఇన్సూరెన్స్ పేపర్లు ఉన్నాయి, ఎల్హెచ్ పేపర్లు ఉన్నాయి, నా పిల్లలకి బంగారం ఉన్నది, ఏం మిగులలే బాధ్యులు. నేను ఒక్కదాన్నే మిగిలిన. నా కొడుకు చచ్చిపోయిండు, నా బిడ్డ చచ్చిపోయింది, నా కొడుకు నా మొగడు చచ్చిపోయిండు, నేను ఒక్కదాన్నే మిగిలిన. అయ్యలో అప్పించిన కాగితాలు వేరే వాళ్ళు, ఈ మధ్యలో వాడి అప్పించిన పేపర్లు నా దగ్గరనే, 50,000 పేపర్లు నా దగ్గరనే ఉన్నాయి. నేను గ్యాస్ పేలంగానే లేచి ఉరికొచ్చిన. ఎంత దూరం ఉరికి రాగానే అందరు వచ్చి అది చేసిన. నా బతుకు నేను ఒక్కదాన్నే రోడ్డు మీద పడ్డా. ఇంట్లో అప్పు తెచ్చి పేపర్లు పైసలు తెచ్చి పెట్టిన గ్యాస్ పేలింది. పేలిన వాళ్ళు ఇతరులు ఉరికొచ్చిన. నా బిడ్డ కోడలు తులం బంగారం ఉన్నది, ఎల్హెచ్ పేపర్లు, ఇన్సూరెన్స్ పేపర్లు, పిల్లలు 5 ఉంగురాలు. నా పిల్లలు చిన్నోళ్ళే. వాళ్ళ అయ్య చచ్చిపోగా వాళ్ళు 4 సంవత్సరాల వాళ్ళు. ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది నా కొడుకు చచ్చిపోయి. నేను ఆ గుడిజల పడి చస్తాను. అయ్యలు నాకు ఏ దారన్న చూసిరు మార్చను. నేను అనాథను.
మీరందరినీ బోళ్ళని కట్టారు అయ్యా తగ్గడు అయ్యో అయ్యో నగరికి రావుతాయ్యా అయ్యో నగిరతలని కట్టారయ్యా అయ్యో నగిరి ఎంత మంది చేస్తావు గణేష్ గణేష్ తమ్ముడా తను ఎత్తుగా పోవాలి తమ్ముడా ఓ తమ్ముడు మన ఇద్దరు సాయితారి తమ్ముడా ఓ తమ్ముడు మన ఇద్దరు ఆపేరు తమ్ముడా ఓ తమ్ముడు నేను ఇంట్లో తిరగేసుకొని బతుకా ఓ గణేష్ నీ యొక్క పోటు వన్ ఉండద్దా గణేష్ ఓ గణేష్ నన్ను ఎంతగా చేసారు గణేష్ ఓ గణేష్ అయ్యా అయ్యా అయ్యో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం మొదటి రోజు హెల్త్ మిషన్ 100 రోజుల కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే గండ సత్యనారాయణ కస్తూరిబా గురుకులంలో విద్యార్థులతో కలిసి బ్రేక్ఫాస్ట్ చేసిన ఎమ్మెల్యే ఈ కార్యక్రమానికి హాజరైన భూపాలపల్లి డిహెచ్ఎంఓ మధుసూదన్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే గండ సత్యనారాయణ ప్రభుత్వ కార్యక్రమానికి హాజరు కాకపోవడంపై వైద్యాధికారుల వద్ద ఫైర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కార్యక్రమాలలో నిర్లక్ష్యం వహిస్తే ఎవరిని ఉపేక్షించేది లేదని వార్నింగ్. ఒకటి కాదు మున్సిపాలిటీ ఉన్నది నాకు చెల్పూర్లో రామాలయం 10 పెళ్లి వేములవాడ పోయి నేను మైబాద్లో 2 గంటలు వస్తున్నా సిక్ అయిందా ఆరోగ్యం వచ్చింది ఓకే ఇంట్లో పని ఉండదు ఓకే అట్లా చెప్పు మరి పొంగిరెడ్డి ముచ్చట ఎందుకు పల్లి మన గవర్నమెంట్ ప్రోగ్రామ్ ఇది. దమ్మాయిగూడలో ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి చేతుల మీదుగా బీఆర్ఎస్ పార్టీ యువ నాయకుడు పిల్లి సాయిరాం పిలుపు మేరకు ప్రధానమంత్రి జన ఔషధి కేంద్రం ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దమ్మాయిగూడ మాజీ చైర్పర్సన్ శ్రీమతి ప్రణీత శ్రీకాంత్ గౌడ్ మరియు మాజీ వైస్ చైర్మన్ ఎన్ నరేంద్రరెడ్డి, బీఆర్ఎస్ పార్టీ కాప్రా డివిజన్ అధ్యక్షుడు బైరి నవీన్ గౌడ్ పాల్గొన్నారు. ప్రజలకు తక్కువ ధరలో నాణ్యమైన మందులు అందించాలనే లక్ష్యంతో ప్రారంభమైన ఈ జన ఔషధ కేంద్రం సామాన్య ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా నిలవాలని ఆకాంక్షిస్తున్నాం. ప్రజల ఆరోగ్యానికి సేవ చేసే ఈ కేంద్రం విజయవంతంగా కొనసాగాలని కోరుకుంటూ ఎమ్మెల్యే నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. మెదక్ జిల్లాలో నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక సమావేశంలో కేంద్ర మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మెదక్ ఎంపీ రఘునందన్ రావు జాతీయ రహదారి 65పై పెరుగుతున్న కాలుష్యంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీ కంటే 4 నుంచి 5 రెట్లు ఎక్కువ కాలుష్యం ఏర్పడుతుందని తెలిపారు. కాలుష్య నియంత్రణ బోర్డు అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పటాన్ చెరువు, జిన్నారం, ఐడియా బొల్లారం ప్రాంతాలలో కూడా కాలుష్యం అధికంగా ఉందన్నారు. అసలు ఏ ఒక్క ప్రివెంటివ్ జాగ్రత్తలు లేకుండా ఇష్టారాజ్యంగా ట్రాఫిక్ 3 గంటలు సంగారెడ్డి ట్రాఫిక్ జామ్ ఉంటుంది. నో ఆల్టర్నేటివ్ మెజర్స్ ఎందుకంటే ఇప్పుడు ఒకసారి పోలీసులు పోతున్నామంటే ఎస్కార్ట్ చేయడం ఏదో చేస్తారు కాబట్టి మనం ఫ్రీగా పోతాం. 3 అవర్స్ సార్
అటు సింగిల్ మీటింగ్ ఒకసారి పొల్యూషన్ కోసం సంగారెడ్డి హైవే ఒకసారి దయచేసి చూడండి. సబ్మిషన్ ఈ ఆస్పెక్ట్ ఇప్పటికి ఎవ్రీ మంత్ ఎన్హెచ్ వరకు రివ్యూ చేసుకుంటాం. అంటే ఎన్క్రోచ్మెంట్స్ క్లియర్ చేసి ఆ రోడ్స్ మూవ్ చేయడం, రోడ్ సేఫ్టీ మీటింగ్ లో ప్లస్ ల్యాండ్ అక్విజిషన్ మీటింగ్ రెండింటిలో కూడా వాళ్ళకి కంటిన్యూస్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాము. ట్రాఫిక్ డైవర్షన్ అండ్ సేఫ్టీ పరంగా కూడా సో దట్ వాళ్ళు సైడ్ లో ఓపెన్ చేసిన రోజుకి బ్యారికేడింగ్ పెట్టుకొని పొల్యూషన్ కంట్రోల్ ఆస్పెక్ట్ కూడా వాళ్ళకి రీసెంట్ కూడా నేను కూడా నోటీస్ చేసి వాటరింగ్ చేయమని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పటి వరకు వాళ్ళ మీద పెనాల్టీస్ ఇవ్వలేదు. మీరు అన్నట్టు వాళ్ళకి నోటీస్ ఇచ్చి పెనాల్టీస్ కూడా ఇస్తారు. So there is no chance of accident at Sangareddy Road. ఎందుకంటే 10 కిలోమీటర్ల కంటే ఎక్కువ స్పీడ్ లో పోలేదు వెహికల్. 3 గంటలు జామింగ్ కాబట్టి ఇక్కడ యాక్సిడెంట్ క్వశ్చన్ లేదు. మై క్వశ్చన్ ఈ రోడ్ సేఫ్టీలో ఎంత అవేర్నెస్ పెద్ద మనం ఎంక్రోచ్మెంట్స్ తీసేయడం గురించి నేను మీకు దాంట్లో మై కన్సర్న్ ఇస్ ఓన్లీ పొల్యూషన్. ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులని నేషనల్ హైవే మీద ఇస్లాంపూర్ చౌరస్తాలోనో, లక్నారం చౌరస్తాలోనో, సంగారెడ్డి చౌరస్తాలోనో ఈ 6 నెలల నుంచి రోడ్డు పని నడుస్తుంది నుంచి ఎప్పుడైనా ఎయిర్ పొల్యూషన్ చేస్తారా? చేస్తే ఎంత వచ్చింది? వస్తే ఒక మీటింగ్ తీసుకొని బాబు ఇదంతా ఆల్టర్నేట్ కండిషన్ చూడండి. దట్ ఇట్ ఈస్ నాట్ ఏ కంప్లైంట్, ఒక సజెషన్. రెండోది ప్లాస్టిక్ డంప్ యార్డ్ మున్సిపాలిటీలో సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్ ఈ 3 చోట్ల ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ వాళ్ళు వచ్చి ఒక దరఖాస్తు పెట్టుకున్నారు. 3 కలెక్టర్లకి మున్సిపాలిటీకి దరఖాస్తు పెట్టుకున్నారు. ఏమనంటే ఆ పిల్లోడు అంకురాగా కంపెనీ స్టార్ట్ చేస్తారు. అతను ఏమడుగుతున్నాడు, మాకు కొంచెం ప్లేస్ ఇవ్వండి, ప్లేస్ ఇస్తే మొత్తం చెత్తల నుంచి ప్లాస్టిక్ ని మేమే సెపరేట్ చేసి చెత్తల నుంచి డీజిల్ తయారు చేస్తామని ల్యాండ్ కావాలని అడుగుతా ఉన్నాడు. సో దిస్ ఈస్ ద బెస్ట్ వే వేర్ వి కెన్ రీసైకిల్ ద ప్లాస్టిక్ అని గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ దే స్టార్టెడ్ దిస్ వన్. అక్కడ జిల్లా కలెక్టర్ గారు ఒక ఎకరం స్థలం ఇచ్చారు. సిద్దిపేట మున్సిపాలిటీలో సిద్దిపేట కలెక్టర్ గారి అప్లికేషన్ ట్రైనింగ్ ఉంది కలెక్టర్ గారు. దయచేసి మీరు పిలిచి అనుకూల కింద ఒక ఆఫీసర్ ల్యాండ్ ఇస్తే మీరు ఎక్కడైతే డంప్ యార్డ్ దగ్గర తెచ్చేస్తున్నారో అక్కడ నుంచి మొత్తం ప్లాస్టిక్ ని దే విల్ సెపరేట్ ఇట్. దే విల్ నాట్ చార్జ్ ఎనీథింగ్ టు us. They only start their own missions and they will produce the diesel from the plastic wastage. ఇది కొంత మన మున్సిపాలిటీ ప్లాస్టిక్ తగ్గడానికి ఉపయోగపడుతుంది సార్. నేను ఈ అబ్బాయి నెంబర్ ఇస్తాను. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ డైరెక్ట్ జనరల్ ఇది మన సంగారెడ్డి కూడా ఉపయోగపడుతుంది. చూడండి డంప్ యార్డ్ దగ్గర ప్లాస్టిక్ డిస్పోజల్ అరకు కాఫీకి అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తీసుకురావడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు అన్నారు. నగరంలోని పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన అరకు కాఫీ షాప్ ను ఎంపీ నాగరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ అరకు కాఫీ ప్రాముఖ్యతను పెంచడానికి ప్రభుత్వం ఇప్పటికే పార్లమెంట్ ప్రాంగణంలో మరియు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు చేశారని, అలాగే రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టరేట్ లో కూడా స్టాల్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించిందన్నారు. ప్రతి ఒక్కరూ రుచికరమైన అరకు కాఫీని తాగి గిరిజన రైతుల ఆదాయాన్ని పెంచాలని కోరారు. అరకు కాఫీ అనేది మొట్టమొదటిసారిగా పరిచయం చేయబడింది ఈరోజు. ఎందుకంటే కర్నూలు ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీస్ వాళ్ళు కూడా ఎంతో చొరవ తీసుకుని ఈ కర్నూలు అరకు కాఫీని కర్నూలుకు తీసుకురావాలనే సంకల్పంతో రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారులను సంప్రదించి ఆ ఫ్రాంచైజీని కర్నూలు ఇచ్చిన ముందుగా కర్నూలు ట్రైబల్ వెల్ఫేర్ వాళ్ళకు మరియు ఈ యాజమాన్యానికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కూడా ఈ అరకు కాఫీని బాగా పరిచయం చేయాలని చెప్పేసి లాస్ట్ శీతాకాల సమావేశాల్లో పార్లమెంట్ లో కూడా పార్లమెంట్ మెయిన్ హాల్లో లాంజ్ లో ఒక స్టాల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే మన అరకు కాఫీ ప్రపంచవ్యాప్తంగా పేర్కొనాలని చెప్పేసి స్పీకర్ ఓం బిర్లా గారిని కలిసి ఒక స్టాల్ ఏర్పాటు చేసి సెషన్ మొత్తం ఈ అరకు కాఫీని దేశానికే పరిచయం చేసినటువంటి ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి గారికి. అందులో భాగంగా మీరు ఒకసారి ఆలోచన చేస్తే మన అసెంబ్లీకి పోతే కూడా మీరు ఎప్పుడైనా కూడా అరవై బ్లాక్ లో అరకు కాఫీని బ్రహ్మాండంగా ఒక స్టాల్ పెట్టారు. కాబట్టి అటువంటి అరకు కాఫీ ఎందుకంటే చాలా టేస్ట్ ఉంటుందని చెప్పేసి అందరికి తెలిసిన విషయమే. గౌరవ ముఖ్యమంత్రి ఇప్పటికి కూడా ఢిల్లీకి ఎప్పుడు వచ్చినా కూడా అరకు కాఫీనే పట్టుకొస్తారు సార్. సెంట్రల్ మినిస్టర్లకు ఎవరికి ఆడిపోయినా కూడా మన అరకు కాఫీనే ఇస్తారు. అంటే మన అరకు కాఫీ యొక్క గొప్పదనాన్ని ప్రతి ఒక్కరూ ఒక బాధ్యతతో మన కాఫీని మనం పరిచయం చేసుకోవాలని చెప్పేసి అందరికి తెలియజేస్తా ఉన్నాం. అంతేగాక కర్నూలు పట్టణంలో రాబోయే రోజుల్లో కర్నూలు పట్టణంలో ఇటువంటి ఫ్రాంచైజీలు ఇంకా ఓపెన్ కావాలని చెప్పేసి ఆశిస్తూ, అలాగే ఈ పుల్లారెడ్డి కాలేజీలో ఎదురుగా పెట్టినటువంటి ఫ్రాంచైజీ
సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టినటువంటి 99 రోజుల కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మున్సిపల్ కార్యాలయం వద్ద తెలంగాణ జాతీయ గీతం ఆలపించిన అనంతరం ప్రతిజ్ఞ చేసి మున్సిపల్ కార్యాలయం నుండి పాత ఎంపీడీఓ కార్యాలయం వరకు ర్యాలీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. 16 వార్డులో శిథిలావస్థలో ఉన్న గోడలను పరిశీలించి పరిశుద్ధ పనుల శుభ్రత, మురికి కాల్వలలో దోమల నివారణ మరియు పిచికారీ బీజింగ్ పౌడర్ వేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ చందన రవీందర్, వైస్ చైర్మన్ కళ్యాణకర, పద్మబాయి, నరసింగారావు, మున్సిపల్ కమిషనర్ వెంకట్ గోపాల్, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. డేస్ ప్రోగ్రామ్ ఇది. ఈ మొత్తం దాంట్లో 15 రోజుల్లో ప్రణాళిక వచ్చింది మాకు. దాంట్లో ఇవాళ స్టార్టింగ్ డే, ఫస్ట్ డే. దీంట్లో మేము కౌన్సిలర్స్ అందరం కూడా 100% సపోర్ట్తో, మీ పబ్లిక్ సపోర్ట్ 100% కోరుకుంటున్నాము. అలాగే మనమందరము ఈ గ్రామాన్ని శుద్ధి చేసుకునే కార్యక్రమం ఇది. మన చెత్త అనేది అలాగే ఇన్ని రోజుల నుంచి ఒక 1 year నుంచి గమనించడం జరుగుతుంది. అలాగే అన్ని తడి చెత్త, పొడి చెత్త కలిపి వేయడం జరుగుతుంది. అలా కాకుండా తడి వేరు, పొడి వేరు సపరేట్ చేసి వేయాలి. చేపడుతున్న 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా మార్చ్ 6, 2026 నుండి మార్చ్ 15, 2026 వరకు పరిసరాల పరిశుభ్రతకు సంబంధించి మున్సిపాలిటీ చేపడుతున్న అన్ని కార్యక్రమాలలో పాల్గొంటానని మరియు మనస, వాచ, కర్మన నా వంతుగా మున్సిపాలిటీ యొక్క అభివృద్ధికి కృషి చేస్తున్నానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. థ్యాంక్ యూ. గౌరవనీయులు మాజీలు శ్రీ తుమ్కుంట నర్సారెడ్డి గారు, ఎక్స్-ఎమ్మెల్యే గారు, వారికి కూడా సుదీర్ఘ అనుభవం ఉన్నది కాబట్టి అభివృద్ధిలో అంతా ఒకటే అనేటువంటి నినాదంతో ముందుకెళ్తున్నటువంటి గౌరవనీయులు శ్రీ తుమ్కుంట నర్సారెడ్డి గారు, మాజీ శాసనసభ్యులు గజ్వేల్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఈ గజ్వేల్ పురపాలక సంఘంలో మొన్ననే కొత్తగా ఎన్నుకోబడ్డ చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి, వారితో పాటు ఉన్న కౌన్సిలర్లకు, ఇక్కడ ఉన్న మా మార్కెట్ కమిటీ చైర్మన్ గారికి, ఇక్కడ ఉన్న అధికారులకు అందరికీ నమస్కరిస్తూ, ముఖ్యమంత్రుల మనకు ఏ విధంగా ప్రణాళిక చేసుకోవాలి మనం డెవలప్మెంట్ గురించి. ఎందుకంటే ఈ సంవత్సరం నుంచి బాడీ లేకుంటే మరి బాడీ వచ్చింది కాబట్టి మీరందరూ కూడా ఏ విధంగా పారిశుద్ధ్యం మనం యూజ్ చేసుకోండి ఒక ఎత్తు, తర్వాత కార్యక్రమం ఏది చేసుకుంటే మన వాడు బాగుపడుతుంది అనే ఆలోచనతో మీరు ప్రణాళిక చేసుకోండి. తప్పక అన్ని మున్సిపాలిటీ లాగానే మన గజ్వేల్ కూడా మంచి అభివృద్ధి చేసుకునేందుకు అవకాశం ఉంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు లేని విధంగా ఈ 99 రోజులలో ప్రణాళిక అంటే మనకు 1,00,000 కావాలన్నా 100 కోట్లు కావాలన్నా అనేది కూడా మనం రేపు 99 రోజుల తర్వాత గవర్నమెంట్కి సబ్మిట్ చేసుకుంటే ఆ ఫండ్స్ వచ్చే విధంగా కూడా మేము తప్పక ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీ కౌన్సిలర్ అందరికీ కూడా ఒక మంచి అవకాశం. మన ఏ గల్లీలో ఏం తక్కువ ఉన్నది, లేకపోతే ఎక్కడ అది ఏ విధంగా అభివృద్ధి చేసుకుంటే, ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చూసుకున్నాం, మన ఎండిఓ ఆఫీసే ఉంది, అది చాలా శిథిలావస్థలో ఉంది, అంతా ఒక 10 ఏళ్ళ కట్టి కూడా. కానీ అది ఏ విధంగా మనకు ఉపయోగంలో తీసుకురావాలి అనేది కూడా మీరు అందరు ఇక్కడ కూర్చొని ఆలోచించేది. అది మనం వాడుకలో తీసుకుంటే, ఎందుకంటే నేను చిన్న సజెషన్ ఏంటంటే అక్కడి నుంచి పెన్షన్స్ లోపలికి ఐఓసి బిల్డింగ్ పోతుంది. ఆ పెన్షన్స్ అంతా ఓల్డ్ సిటీ అంటారు, ఇప్పుడు పాత బస్ అక్కడనే పెన్షనర్స్ అందరు ఆడికి వచ్చి అది లీడ్ చేసుకొని అది వాడుకలో తెచ్చుకుంటే మంచిగా ఉంటుంది. మనకు రేపు రాబోయే కాలంలో ఒక పోలీస్ స్టేషన్ కూడా ఇంకొకటి వచ్చేది ఉన్నది.
అది కూడా వస్తే బాగుంటుందా అని మీ ఆలోచనే. మా పెత్తనం మీ మీద ఎప్పుడు కూడా ఉండదు. మీ అందరు కలిసి ఆలోచించి మన గజ్వేల్ ఏ విధంగా అభివృద్ధి చెందుతుందని మీ ఆలోచన ప్రకారం మేము కూడా ప్రభుత్వంతో కొట్లాడి నిధులు కానీ ప్రతి ఒక్క దానికి మీకు సహకరించే విధంగా ఉంటుంది. ఇటువంటి కార్యక్రమం తీసుకురు కాబట్టి ఈ దాంట్లో మీరు అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఇది మంచి అవకాశం. దీన్ని మనమందరం కూడా గజ్వేల్ అభివృద్ధిలో పాలు పంచుకునే విధంగా ఉంది కాబట్టి ఇటువంటి ప్రజాపాలన ప్రగతి ప్రణాళికను అందరూ కూడా విజయవంతం చేయవలసిందిగా మరి ఒకసారి మీ అందరినీ కోరుతున్నాను. నర్సంపేట మున్సిపాలిటీ మాజీ కౌన్సిలర్ బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు మండల శ్రీనివాస్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ మండల శ్రీనివాస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారని, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. తిరుమలలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ సందడి చేశారు. శ్రీవారిపై తనకున్న భక్తిని చాటుకుంటూ అల్పిరి మెట్ల మార్గం ద్వారా ఆమె కాలి నడకన తిరుమల కొండపైకి వెళ్లారు. సాధారణ దుస్తుల్లో ఎంతో నిరాడంబరంగా కనిపిస్తూ తన స్నేహితులతో కలిసి మెట్లు ఎక్కుతున్న జాన్వీని చూసి భక్తులు ఆశ్చర్యపోయారు. ఈ రోజు ఉదయం ఆమె స్వామివారిని దర్శించుకున్నారు. అయ్యా వెనకాల స్టెప్ సార్. थैंक यू अन्ना. हो गया थैंक यू अन्ना प्लीज रिक्वेस्ट है अंबले అయిపోయింది లాస్ట్ అయిపోయింది. థ్యాంక్ యూ చెప్తా అయిపోయింది అన్న. बहुत మీరే వచ్చేస్తున్నారు. మీరే వచ్చేస్తున్నారు. పట్టుకుంటే వెళ్ళిపోతాం మేము. ఆమె అందమన్నమంటాను. బాబు 1 సెకండ్ మేడం, ఒక ఫోటో వచ్చేసి వెళ్ళిపోతాం మేడం. సాయి వెనకాల సైడ్కి రా, వెనకాల వస్తే తగులుకుంటారు, కాలు తగులుకుంటారు. సాయి సోదరా డౌన్ 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 డౌన్. ఓకే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని శుక్రవారం బల్దియా ప్రధాన కార్యాలయ ఆవరణలో లాంఛనంగా జెండా ఊపి ప్రారంభించి చీపుర్లు చేతబట్టి కార్యాలయ ఆవరణలో శుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించిన వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు నయన్ రాజేందర్ రెడ్డి, నగర మేయర్ శ్రీమతి గుండు సుధారాణి, హన్మకొండ జిల్లా కలెక్టర్ చాహద్ బాద్ పాయి. ఈ కార్యక్రమంలో స్థానిక డివిజన్ కార్పొరేటర్ దేవరకొండ విజయలక్ష్మి, సిహెచ్ఎంఓ డాక్టర్ రాజారెడ్డి, సిహెచ్ఓ రమేష్, అకౌంట్స్ అధికారి శివ తదితరులు పాల్గొన్నారు. రాజారెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా మార్చి 6, 2026 నుండి జూన్ 15 రాజారెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా మార్చి 6, 2026 నుండి జూన్ 15 ఎట్లా తప్పండి.
పరిసరాల పరిశుభ్రతకు సంబంధించిన మున్సిపాలిటీ చేపడుతున్న అన్ని కార్యక్రమాలలో పాల్గొంటానని మరియు మనస వాచ కర్మణ నా వంతుగా మున్సిపాలిటీ యొక్క అభివృద్ధికి కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. 99 days కోసం ఒకటి ప్రగతి ప్రణాళిక మాత్రమే పరిసరం లైక్ ఎన్వైరన్మెంట్ క్లీన్లీనెస్ మాత్రమే కాదు, మన ఆఫీస్ క్లీన్లీనెస్ అట్ ద సేమ్ టైమ్స్ మన ఫైల్స్ పెండెన్సీ కూడా కంప్లీట్గా క్లియర్ అవ్వాలి. మాత్రమే కార్పొరేషన్ మాత్రమే కాదు, లైక్ అన్ని డిపార్ట్మెంట్స్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ రూరల్ అడ్మినిస్ట్రేషన్కి మెయిన్ రోల్ ఉంటుంది. బికాజ్ వాళ్ళు డైలీ రెగ్యులర్గా పబ్లిక్తో టచ్లో అయ్యే డిపార్ట్మెంట్స్ ఉంటాయి. సో ఈ వాళ్ళకి మొత్తం 90 days ప్రోగ్రామ్ నడుస్తుంది. అండ్ మిగతా డిపార్ట్మెంట్స్కి ఒక వీక్ డెడికేటెడ్, లైక్ ఈరోజు మనం ఐనవోల్లో ఒక స్పెషలిస్ట్ క్యాంప్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది హెల్త్ డిపార్ట్మెంట్ ద్వారా. సో ప్రతి ఒక్క పిహెచ్సిలో 26 days ఒక స్పెషలిస్ట్ క్యాంప్ వేర్ 4-5 స్పెషలిస్ట్ డాక్టర్స్ విల్ బీ అవైలబుల్ అట్ ద పిహెచ్సి లెవెల్ అట్లా చేయడం జరుగుతుంది. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా ఎక్స్టెన్షన్ యాక్టివిటీస్ లైక్ ఫార్మర్స్కి రైతు వేదికలు ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, ఎక్స్పర్ట్ ఫార్మర్స్తో లైక్ మోడర్న్ ఫార్మర్స్ ఎవరు ఉన్నారు వాళ్ళతో ట్రైనింగ్ ప్రోగ్రామ్ మాట్లాడడం జరుగుతుంది. జీడబ్ల్యూఎంసీలో కూడా ఇప్పుడు మనకు చాలా వరకు ప్రాజెక్ట్స్ రెడీ ఫర్ ఇనాగరేషన్ ఉన్నాయి. నియర్ 99% కంప్లీట్ అయి ఉన్నాయి. లైక్ మనకు వడ్డేపల్లి బండ్, మనకు భద్రకాళి బండ్, మనకు ఉర్సు బండ్ కూడా వర్క్ నడుస్తుంది. సో ఇట్లాంటి ప్రాజెక్ట్స్కి వీ విల్ ట్రై టు ఇనాగరేట్ ఈ టైంలో ఇనాగరేట్ చేయడానికి ట్రై చేస్తాము. అండ్ మన బిల్డింగ్లో కూడా చాలా లైక్ స్క్రాప్స్ ఉంటాయి. లైక్ మన ఫిల్టర్ బెడ్లో, మన వెహికల్ షెడ్లో స్క్రాప్ ఉంది. ఈ టైంలో వీ విల్ కంపల్సరీ ట్రై టు డిస్కార్డ్ దెమ్. చాలా సంవత్సరం నుంచి అక్యుములేట్ అయ్యి స్క్రాప్ వచ్చింది. సో అది ఇప్పుడు మనం డిస్కార్డ్ చేసి మన పరిసర కూడా నీట్గా ఉండాలి, అది ట్రై చేసి. కార్పొరేషన్ పరిధిలో మీరే ఉన్నారు, అటు కలెక్టర్ పరిధిలో మీరే ఉన్నారు. ఓవరాల్గా ఇప్పుడు కార్పొరేషన్ పరిధి నుంచి ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు? ఇప్పుడు ఇక్కడ స్థితిగతులు అన్నీ మీకు తెలుసు, అవగాహనతో మీరు ఉన్నారు. ఈ 99 రోజులైన ప్రణాళిక ఉంటుందా? రాబోయే రోజులలో ఎలా ఉంటుంది? అది నేను చెప్పినకి లైక్ మనకు మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.